బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. కొత్తూరు మండలం పారాపురం కొత్తూరు నారసింగి గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జయలక్ష్మి సిఈసి మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే విద్యార్థిని ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆత్మహత్యకు గల కారణాలైతే తెలియాల్సి ఉంది. ఇక పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లిదండ్రులు కూతురు చావుకు గల కారణం ఏంటని ప్రిన్సిపల్ను నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. కొత్తూరు మండలం పారాపురం కొత్తూరు నార్సింగి గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జయలక్ష్మి సిఈసి మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక విద్యార్థిని ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆత్మహత్యకు గల కారణాలైతే తెలియాల్సి ఉంది. ఇక పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లిదండ్రులు కూతురు చావుకు గల కారణం ఏంటని ప్రిన్సిపల్ని నిలదీశారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? పాఠశాలకు సంబంధించి ప్రిన్సిపల్ కానీ అక్కడున్న యాజమాన్యం కానీ ఏమైనా చెప్పడం జరుగుతోందా? మమత, ఏదైతే ఈరోజు నందిగామ మండలంలోని గురుకుల పాఠశాలలో ఏదైతే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనపై ఏదైతే విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే ప్రధానంగా సాగుతుంది. అయితే ఈ విద్యార్థులు కూడా ఎటువంటి విద్యార్థులను పలుముడిని ప్రశ్నించినప్పటికీ వాటి కూడా ఎటువంటి సరైన సమాధానం రాకపోవడంతో పాటు ఇటు ఉపాధ్యాయుల నుండి కూడా ఎటువంటి ఏదైతే సరైన సమాధానం రాకపోతే ప్రత్యేకంగా ఇచ్చేస్తుంది పట్టింది. అదే ఇదే విషయంపై బాల హక్కు కమిషన్ కూడా దీనిపైన చర్యలు తీసుకుని వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా బాల హక్కుల కమిషన్ కూడా ఆల్రెడీ జిల్లా అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఏదైతే ప్రధానంగా ఏదైతే గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల ఒత్తిడి కారణంగానే తమ విద్యార్థి చనిపోయింది, తమకు తీరని అన్యాయం చేశారు, వారిపైన కఠినంగా చర్యలు తీసుకున్నట్టే తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా కారణం గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న అమ్మాయి, ఇంతవరకు 10వ తరగతి వరకు కూడా ఎంతో చలాకీగా ఉన్న అమ్మాయి గత కొన్ని రోజులకు ఒకసారి మౌనంగా పాటించడానికి కారణం ఏంటి, తల్లిదండ్రుల పైన బెంగ పెట్టుకున్న కోణంలో కొంతమంది అయితే తెలియజేస్తున్నప్పటికీ అదే తోటి విద్యార్థులు మాత్రం తమతో పాటు ఎప్పుడు ఎటువంటి ఇది చెప్పలేదు, ఎటువంటివి కూడా ఏదైతే ఎటువంటి బాధలు కూడా చెప్పలేదు కనుక ఎటువంటి ఇది లేదు. కానీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ప్రకారం కేవలం ఉపాధ్యాయుల ఒత్తిడి కారణంగానే, పాఠశాల ప్రిన్సిపల్ గానీ ఇతర సిబ్బంది ఒత్తిడి కారణంగానే తమ విద్యార్థి మృతి చెందడానికి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం అని చెప్పి వాళ్ళైతే వాపోతున్న పరిస్థితి. అయితే దీనిపైన సమగ్ర విచారణ జరిపి దర్యాప్తు కూడా మన బాల హక్కుల కమిషన్ నేపథ్యంలో వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ నరసింహులు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.